పోతున్నారో పిల్లలని చూసి సినిమాలు తీస్తున్నారో తెలియదు. తాజాగా 9వ తరగతి విద్యార్థినికి సంబంధించిన ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని పొద్దుటూరు దగ్గర చోటు చేసుకుంది. తోటి అమ్మాయిల ఇన్స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ చేసిందట, వాళ్ళని వేధిస్తోందట. 9వ తరగతి అమ్మాయి పేరు చెప్పకూడదు, రూల్ ప్రకారం ఫోక్సో కేసుల విషయాల్లో పేరు చెప్పకూడదు, అలాగే వాళ్ళ డీటెయిల్స్ బయట పెట్టకూడదు. కాబట్టి ఆ 9వ తరగతి విద్యార్థిని అని మాత్రం మనం కూడా మాట్లాడుకుందాం. స్కూల్లో తనతో చదువుకుంటున్న 5 ఆడపిల్లల ఇన్స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్ చేశాడు. వాళ్ళ వ్యక్తిగత ఫోటోల్ని, మెసేజ్ని ఇతర క్లాసుల మగపిల్లల మొబైల్ నెంబర్లకు పంపి కొన్ని నెలలుగా వేధిస్తున్నాడు 9వ తరగతి అబ్బాయి. విషయం తెలుసుకున్న స్కూల్ టీచర్లు 4 రోజుల క్రితం ఆ స్టూడెంట్ని పిలిచి తీవ్రంగా మందలించి కొట్టారట. ఆ స్టూడెంట్ తల్లిదండ్రులు అసలు విషయం చెప్పకుండా స్కూల్లో టీచర్ దారుణంగా కొట్టాడని రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. దీంతో వేధింపులకు గురైన ఆడపిల్లల తల్లిదండ్రులు ఇప్పుడు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. ఆ విద్యార్థి తమ పిల్లలను వేధించిన వైనం మీద ఫిర్యాదు చేశారు. దీని మీద పొద్దుటూరు ఎంఈఓ సావిత్రమ్మ, రూరల్ సిఐ బాలమద్దిలేటి స్కూల్లో జరిగిన సంఘటన మీద విచారించారు. సదరు విద్యార్థులను వేధించింది వాస్తవమేనని, అంటే ఆ కుర్రోడు, ఆ పిల్లోడు మిగతా అమ్మాయిని వేధించింది వాస్తవమేనని నిర్ధారించారు. బుధవారం రాత్రి అబ్బాయితో పాటుగా అతనికి మద్దతుగా నిలబడిన తల్లిదండ్రులు, కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇది మొన్నేమో స్టూడెంట్ని తన్నిన టీచర్లు అంటూ వార్తలు వచ్చినాయి. ఇప్పుడు అందులో అసలు నిజం ఇది.